వినాయక చవితి పండుగ సందర్భంగా గుంటూరు నగరంలో పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపాలను ఆదివారం నాడు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి సందర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బృందావన్ గార్డెన్స్, గుజ్జనగుళ్ల ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయకుని మండపాల పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ తమ నియోజకవర్గంలోని ప్రజలకు వినాయకుని ఆశీస్సులు వెన్నంటే ఉండాలని ఆకాంక్షించారు. గుజ్జనగుళ్ల 3వ లైన్ ప్రాంతంలోని మహిళలందరూ కలిసి వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ప్రత్యేకమైన పూజలు జరిపించడం అభినందనీయమని అన్నారు. గుజ్జనగుళ్ల 3వ లైన్ లో శ్రీ వరసిద్ధి వినాయక మండపం దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ విశిష్టత ప్రత్యేకత ఏంటంటే అందరూ మహిళల చేత ఆ యొక్క వినాయకుడి యొక్క పూజలు అందుకుంటూ ఉన్నారు. చాలా సంతోషం. మహిళలందరూ కలిసి ఈ యొక్క కాలనీలో వినాయక మండపాన్ని ఏర్పాటు చేసుకొని పూజలు చేసుకుంటూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా వీరు నిర్విరామంగా ఇలాగే పూజలు చేయాలి. ఆ యొక్క వినాయకుడి ఆశీర్వాదం అందరికీ కలగాలి. వారి తరపున మన పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రతి మహిళలకి ఆయన ఆశీర్వాదం దొరకాలి అని చెప్పి కోరుకుంటున్నాను. అనుష గారు అండ్ వారి టీం మెంబర్స్ అందరూ కలిసి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. చాలా సంతోషం. వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఏటి అగ్రహారం 7వ లైన్లోని 22వ శ్రీ గణపతి మహాసేవా సమితి ఉత్సవాల పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 22 ఏళ్లుగా నిర్విరామంగా శ్రీ గణనాథుని పూజిస్తూ అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరిపించి ఈ ప్రాంత ప్రజలకు స్వామివారి ఆశీస్సులు అందించడం సంతోషకరంగా ఉందన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏటి అగ్రహారం 7వ లైన్ లో ఉన్న శ్రీ వరసిద్ధి 24 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా అనేక మంది ఉన్నారు. నిత్యం వారు ఈ యొక్క సేవలో సరిస్తూ ఉన్నారు. ఆ గణనాథుడి ఆశీర్వాదం మనందరికీ కలగాలి అని చెప్పి కోరుకుంటున్నాను. 5-6 వేల మందితో అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. చాలా సంతోషం.